భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి విడాకుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ అయినటువంటి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వేంబు, అతని భార్య ప్రమీలా నాయర్ వీరిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నారు. వారిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా వారు విడివిడిగా జీవించాలనుకున్నారు. అందుకే విడాకులకి అప్లై చేసుకున్నారు. అయితే ఈ కేసు ఎన్నో రోజులుగా కోర్టులో విచారణలో భాగంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆ పరిణామం ఏంటంటే, జోహో వ్యవస్థాపకులైనటువంటి శ్రీధర్ వేంబు భరణం కింద అతని భార్య ప్రమీలా నాయర్కి $1.7 బిలియన్, అంటే అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకీ కోర్టు తీర్పు ఏమిచ్చింది, దాని ప్రకారంగా ఇది ఎంత ఖరీదైనటువంటి విడాకులు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జోహో వ్యవస్థాపకుడి అత్యంత ఖరీదైన విడాకులు. పిక్చర్లో చూస్తున్నటువంటి వ్యక్తి పేరు శ్రీధర్, అలాగే ప్రమీలా నాయర్ గారు. వీరు రీసెంట్గా మనస్పర్ధల కారణంగా విడిపోవాలనుకున్నారు. అయితే వీరి విడాకుల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. టెక్ దిగ్గజమైనటువంటి జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తన విడాకుల వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన భార్య ప్రమీలా నాయర్తో విడిపోతున్నటువంటి సందర్భంగా సెటిల్మెంట్ కింద ఆయన దాదాపు 15,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి విడాకులుగా నిలవడమే కాకుండా ప్రపంచంలోనే 4వ అత్యంత భారీ సెటిల్మెంట్గా రికార్డులోకి ఎక్కింది. గతంలో చూసుకున్నట్లయితే బిల్ గేట్స్, అలాగే జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల జాబితాలోకి ఇప్పుడు శ్రీధర్ వేంబు కూడా చేరిపోయారు. శ్రీధర్ వేంబు ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి విడాకుల పోరాటం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రమీలా ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును $1.7 బిలియన్, అంటే అక్షరాల 15,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను, విలువైనటువంటి బాండ్ను కోర్టులో డిపాజిట్ చేయాలంటూ కాలిఫోర్నియా కోర్టు అయితే శ్రీధర్ వేంబుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే బిల్ గేట్స్, జెఫ్ వంటి దిగ్గజాల తరువాత 4వ అత్యంత ఖరీదైనటువంటి విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది. ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తుల విలువ కనుక చూసుకున్నట్లయితే సుమారు $5.85 బిలియన్ అంచనా. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్లతో పాటుగా జోహోకు చెందినటువంటి కొన్ని అమెరికా విభాగాల మీద పర్యవేక్షకుడిని కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీలుకైతే వెళ్ళడం జరిగింది. మరి ఈ $1 బిలియన్ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి. నిజంగా భారతదేశంలోనే ఇది అత్యంత ఖరీదైనటువంటి విడాకుల కేసుగా నమోదైంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఖరీదైనటువంటి విడాకుల కేసులో ఇది 4వ కేసుగా అయితే ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరున్నారు. ఆయన అలాగే జెఫ్, వీరిద్దరి విడాకులు కూడా చాలా ఖరీదైనటువంటి విడాకులుగా రికార్డులో ఉంటే, ఇప్పుడు శ్రీధర్ వేంబు అలాగే ప్రమీలా నాయర్ శ్రీనివాసన్ వీరిద్దరి విడాకుల కేసు కూడా ఇప్పుడు రికార్డ్స్లోకి అయితే ఎక్కడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయలు భార్యకి భరణం ఇవ్వాలి అంటూ ఇప్పుడు కోర్టు అయితే శ్రీధర్ వేంబుకు ఒక షాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద ఫర్దర్గా వారు ఈ సవాల్ని అప్పీల్ చేస్తూ కూడా, అంటే ఈ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని సవాల్ చేస్తూ వారు ఫర్దర్గా అప్పీల్కి కూడా వెళ్తూ ఉన్నారు. మరి దాంట్లో ఎటువంటి తీర్పు వస్తుంది అనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.